మార్చి నెలలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వారిది మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి మార్చి నెల ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తోంది. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు. బంధువులతోటి ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తుల కొనుగోలులో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామిక వర్గాలకు విజయాలు వరిస్తాయి. నెల ప్రారంభంలో ప్రయాణాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు సానుకూలం. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాల్ని పఠించండి. ఇక ఈ మాసంలో మీరు డబ్బు సంపాదించే ప్రాజెక్టుల్లో సంబంధం కలిగి ఉంటారు. అంతేకాకుండా మీ ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి రుణాలు చేయవద్దు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ మాసంలో ఆస్తి అమ్మకం, కొనుగోలు లేదా నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు వంటివి తీసుకోవటం మానుకోండి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత గ్రహ స్థానాలు వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి, ఉత్పాదకతను పెంచడానికి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీకు సహాయపడతాయి. మీకు ఇష్టమైన వారితో భావాల్ని పంచుకోవడం మీ ప్రేమ సంబంధం బలపడడానికి సహాయపడుతుంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామి, అత్తమామల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. మీ తోబుట్టువులతో సంబంధాలు అనుకూలంగా ఉండవు. ఎవరితోనూ కూడా వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల్లో ఒకరు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసల వంటివి లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చివ్వడం జరుగుతుంది. మరొక ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. పెళ్లి ప్రయత్నాలు వంటివి జోరందుకుంటాయి. తోబుట్టు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. ఆకస్మిక దూర ప్రయాణాలకు కానీ తీర్థయాత్రలకు కానీ ప్రణాళిక వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచన చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు. స్నేహితులొకరు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. వృత్తి నిపుణులకు అన్ని విధాలా కూడా సమయం బాగుంది. విహార యాత్రకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక ఈ నెలలో బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలతో ఉత్సాహంగా గడుపుతారు. షికార్లు వంటివి చేస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హామీగా ఉండవద్దు. వ్యక్తిగత జాతక చక్రంలో గ్రహాల పరిస్థితి బాగుంటే గ్రహ సంచారంలో వచ్చే అనేక దోషాలు, చెడు ఫలితాలు కొట్టుకుపోతాయి. అవి వ్యక్తిగత జీవితానికి వర్తించే అవకాశం లేదు. అందువల్ల వ్యక్తులు పూర్తిగా గ్రహ సంచారం మీద ఆధారపడకుండా వ్యక్తిగత జాతకాలతో సరి చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతకాలు సరిగ్గా లేక గ్రహ సంచారం కూడా సరిగ్గా లేని పక్షంలోనే సమస్యలు ఎక్కువగా ప్రస్ఫుటమవుతాయి. ఇక పనులను చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబంలో మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు వంటివి కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
పారిశ్రామిక వర్గాలకు ప్రగతిదాయకంగా ఉంటుంది. ఇక నెల చివరికొచ్చి చూసినట్లయితే వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు, గులాబీ పసుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఈ నెల మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం లభిస్తుంది. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు చేయడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం. పోగొట్టుకున్న వస్తువులు, ఉద్యోగాలు వంటివి తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే కలుగుతున్నాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలనే పొందుతారు. దేవాలయ నిర్మాణాలు వంటి వాటిల్లో పాల్గొంటే మంచి పుణ్య ఫలితం కలుగుతుంది. నవదంపతులకు సంతాన యోగం ఉంది. షేర్ మార్కెట్లో ధన ప్రాప్తికి అవకాశం ఉంది. చట్ట వ్యతిరేకమైన చర్యల్లో పాలు పంచుకోవద్దు. ఇది మీకు హెచ్చరిక. సినిమా రంగంలో ఉన్న వారికి అభివృద్ధి జరుగుతుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు మంచి రోజులు వస్తాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కోర్టు లావాదేవీల్లో విజయం లభిస్తుంది. పాడి పరిశ్రమలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. ఏ పని చేసినా కూడా ఈ నెల కలిసి వస్తుందని చెప్పచ్చు. ఈ మాసం మొత్తం అంతా కూడా శుభం, ఐశ్వర్యం, లాభం వంటివి కలుగుతాయి. ఇక మీకు చెప్పే సూచన ఏంటంటే లేనిపోని గొడవల్లో తల దూర్చవద్దు. మీరు ఒకవైపు కొన్ని సందర్భాలలో మంచి విజయాన్ని కూడా పొందొచ్చు. మరొక వైపు ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ముందుగా మనం పని విషయానికి వస్తే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటు మంచిగా ఉంటూనే ఇటు మీకు ప్రతికూల పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు సీనియర్ అధికారులతోటి విభేదాలకు వెళ్ళవద్దు. మీ పని విషయంలో మీరు సరిగా దృష్టిని ఉంచండి. ఉన్నతాధికారులే కాకుండా సహోద్యోగులతో కూడా గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ పరంగా ఈ నెల మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఏదైనా దైవ కార్యం లాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే శుభకార్యం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. మిగతా అన్ని విషయాలు కూడా మిశ్రమంగా ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. దీర్ఘకాలిక రుణ బాధలు వంటివి తొలగిపోతాయి. విద్యార్థులకైతే ఊహించని అవకాశాలు దక్కే సూచనలున్నాయి. వ్యాపారాల విస్తరణలో ఉన్న అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. మార్చి నెలలో వృషభ రాశి ఫలితాలు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశిలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. అవసరాలకు తగినట్లుగా డబ్బును అందుకుంటారు. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సమస్యలు ఎదురైనా అత్యంత నేర్పుగా అధిగమిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే అనుకున్న మార్పులు ఉండొచ్చు. రాజకీయ వర్గాల కృషి ఫలిస్తుంది. ఇక నెల మధ్యలో ధన వ్యయం, బంధువులతో విభేదాలు, ఎరుపు నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరిని పఠిస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. మీరు మీ ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయడంలో శక్తి, ఉత్సాహం నిండి ఉంటారు. మీ ప్రత్యర్థుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఇది సహాయపడుతుంది. మీ ఆదాయాన్ని పెంచే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. భూమి లేదా ఆస్తి విషయంలో పెట్టుబడులు పెట్టడం అనుకూలంగా ఉంటుంది. నిపుణుల యొక్క సలహా తీసుకోండి. జీవితంలో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు సంబంధాల్లో అడ్డంకుల్ని కలిగిస్తాయి. మీ తండ్రి గారితోటి సంబంధం మెరుగుపడుతుంది. ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి.
ఈ నెలలో ఆర్థిక పరంగా మీరు మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొంత డబ్బు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త. మరోవైపు పని విషయంలో మీరు ఎక్కువ పురోగతిని పొందొచ్చు. మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తుంటే మీరు ముందుకు సాగడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఇక వ్యాపారస్తులకైతే ఈ సమయంలో కొన్ని అడ్డంకులు వంటివి రావచ్చు. ఒకవేళ మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అని ఆలోచిస్తున్నట్లయితే కనుక మీరు దానిని నివారించండి. ఇక ఈ కాలంలో మీ కుటుంబం నుండి మీకు ప్రత్యేక మద్దతు అనేది లభించదు. చాలా వరకు మీరు ఒంటరిగానే ఉంటారు. మీరు కొంతకాలం ఇంటి నుండి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇక నెల చివరిలో చూస్తే జీవిత భాగస్వామితో పెద్ద వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇది మీలో మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఇది కాకుండా మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. అవసరాలకు తగినట్లుగా డబ్బును అందుకుంటారు. భూ వివాదాలు వంటివి పరిష్కార దశకు చేరుతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సమస్యలు ఎదురైనా అత్యంత నేర్పుగా అధిగమిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకైతే అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాల కృషి ఫలిస్తుంది. ఇక నెల మధ్యలోకి వచ్చి చూసుకుంటే ధన వ్యయం, బంధువులతోటి విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఎరుపు నేరేడు రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరిని పఠిస్తూ ఉండండి. ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నెల చివరికి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు మిత్రులతోటి ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబంలో మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకైతే ఒత్తిడులు తొలగిపోయి అనుకోని హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకైతే ప్రగతిదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు ఆభరణాలు వంటివి కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగి అనుకోని హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రగతిదాయకంగా ఉంటుంది. నెల చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ వ్యయ ప్రయాసాలు వంటివి పెరుగుతాయి. బంధు విరోధాలు కూడా కనిపిస్తున్నాయి. గులాబీ పసుపు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకైతే లాభాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకైతే పర్వాలేదు. వివాహ ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. మీరు ఇవ్వాల్సిన రుణభారాలన్నీ కూడా తీరిపోతాయి. వస్తు లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. దీంతో కుటుంబంలో తెలియని ఉత్సాహం ఏర్పడుతుంది. ప్రైవేటు ఉద్యోగులు మంచి లాభాల్ని పొందుతారు. ఈ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అనుకూలమైన సమయం. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ రాశిలో ఉంటే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు మంచి మార్పు కలగబోతోంది. మీరు తీసుకునే నిర్ణయంతో రాజకీయంలో కొత్త మలుపు తిరుగుతుంది. వ్యాపార రంగం వారికి నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ నెల చివరిలో మాత్రం ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే తీరిపోతుంది. మంచి శుభసూచకమైన ఫలితాలను ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు పొందుతారు. విద్యార్థులకైతే మంచి ప్రయోజనాలు నెల చివరిలో కనిపిస్తున్నాయి. ఉన్నతమైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధ పెట్టి చదివితే విజయం మీదే అవుతుంది. విదేశాలకు వెళ్ళే సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక వృత్తికి సంబంధించి మాత్రం చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి విలువైన సలహాల్ని పాటించండి. నూతన వాహనాలు కొనే అవకాశం కనబడుతోంది. మీకు ఇష్టమైన వారితో మాట్లాడేటప్పుడు మర్యాదగా వ్యవహరించండి. లేదు అంటే మాత్రం చిన్న చిన్న వాగ్వాదాలు వంటి వచ్చే అవకాశం ఉంది.
ఆదాయం పెంచుకోవడానికి మాత్రం బాగా శ్రమ పడాలి. అయితే అనుకోని ఖర్చులు మాత్రం వచ్చి పడుతుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతర స్త్రీలతో పరిచయం ఏర్పడి ఇబ్బందులు వంటివి పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగిపోతాయి. మీ అంచనాలు ఊహలు నిజమవుతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ప్రముఖులతోటి పరిచయాలు వంటివి ఏర్పడతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. శత్రువులే మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తోంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల దిశలో సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒడిదొడుకులు తొలగి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. నెల ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం, మానసిక అశాంతి. పసుపు, ఎరుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకాన్ని పఠించండి, మీకు ఉపశమనం లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెలలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు మిథున రాశిలో ఉంటాయి. కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు సూచనలు పాటిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదల్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతోటి ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యతిరేకుల్ని అనుకూలుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభ సూచనలు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగంలో ఉన్నవారి ఆశలు నెరవేరుతాయి. ఇక నెల చివరిలో చూసుకుంటే వ్యయ ప్రయాసలు, స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా ఇప్పటికే విదేశీ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టవద్దు. గత అనుభవాల నుంచి నేర్చుకోండి. నూతన పెట్టుబడి వ్యూహాన్ని ప్లాన్ చేయండి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలను ఎదుర్కొనవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రతికూల పరిణామాలను కలిగించే కొన్ని సమస్యలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దూకుడును నివారించండి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నిద్రలేమికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విశ్రాంతి తీసుకోండి. సరైన నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగ ప్రయత్నాలు వంటివి ఆశాజనకంగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. అయితే ప్రేమ వ్యవహారాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండవు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీలో ఉన్న మానసిక ఆందోళన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీగా ఉండొద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. కోర్టు కేసులు పెండింగ్లో ఉంటాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. తరచూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనుకున్న పనులు కొన్ని నెరవేరడం జరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారం అందుతుంది. విద్యార్థులు అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతోటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలైతే ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. ఇక ఈ రాశి వారికి గురుబలం బాగుంది. గురు ప్రభావంతో ఆదాయ వ్యయాలు సమస్థాయిలో ఉంటాయి. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కలిసొస్తాయి. అవగాహన లేని విషయాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయని చెప్పచ్చు. వివాహం కాని వారికి శుభ సూచకం. ఉద్యోగస్తులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలమైన సమయం. పారిశ్రామికవేత్తలు కార్మికులకు కలిసొచ్చే సమయం.
విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి సామాన్య ఫలితాలు, ఆశించిన మద్దతు ధర లభించకపోవచ్చు. వైద్య, సేవ, న్యాయ, సాంకేతిక రంగాల్లోని వారు రాణిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు చికాకు పుట్టిస్తాయి. స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్యాలు తప్పితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ పెద్దల గురించి ఆందోళన చెందుతారు. గృహంలో మార్పు చేర్పులు తప్పవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహాను పాటించండి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. తరచూ యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు వంటివి కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. తరచూ ప్రయాణాలు చేస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన పరిష్కారం కావు. మీరు నిత్యం లలిత సహస్రనామ పఠనం చేస్తే శుభం కలుగుతుంది. పలుకుబడి కొంత పెరుగుతుంది. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతోటి వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపార విస్తరణలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగంలోని వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. పనుల్లో అవాంతరాలు, మానసిక అశాంతి, కుటుంబంలో కొద్దిపాటి చికాకులు, అనారోగ్యం ఇటువంటివి నెల చివరిలో సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా కొన్ని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసినా కూడా కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. అయితే విద్యార్థులకు మాత్రం మంచి కాలం. విదేశీ చదువులకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కష్టపడి చదవాల్సి ఉంటుంది. చదువు విషయంలో అశ్రద్ధ వహిస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి విద్యార్థులు బుధవారం నాడు గణపతిని దర్శనం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ నెల మంచి కాలమనే చెప్పచ్చు. చేసిన అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. రుణ బాధలు వంటివి తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరపడడానికి ఇది చాలా మంచి సమయం. అయితే మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక లావాదేవీలు వంటి విషయంలో జాగ్రత్త వహించండి. వివాహ జీవితంలో మాత్రం ఆనందంగా ఉంటారు. కలిసి వచ్చే కాలం. సంతాన యోగం ఉంది. ఇక నెల చివరిలో ఏ పని చేపట్టినా కూడా మందకొడిగా సాగుతుంది. బంధువులు, మిత్రుల నుంచి కొన్ని వివాదాలు వంటివి ఎదురయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశజనకంగా ఉండి అప్పుల కోసం ప్రయత్నించడం జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కని స్థితి కనిపిస్తోంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అనేది వహించండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగి నిరాశపరుస్తాయి. ఉద్యోగ రంగంలో మాత్రం సామాన్య స్థితి. కళారంగం వారు అవకాశాలు చేజార్చుకుంటారు. ఇక నెల మొత్తం పూర్తయ్యే సమయంలో మాత్రం శుభవార్త వింటారు. స్వల్ప ధన లబ్ధి. గులాబీ, ఆకుపచ్చ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కనకధార స్తోత్రాన్ని పఠించండి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారిది కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూ వివాదాల వంటివి కొలిక్కొచ్చి ఊపిరి పీల్చుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన యోగం. విద్యార్థులు, నిరుద్యోగ యత్నాలు సఫలం. కొన్ని వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండొచ్చు. నెల చివరిలో ఆరోగ్య సమస్యలు. ధన వ్యయం. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కాల భైరవాష్టకాన్ని పఠించండి. ఈ నెల మీరు మీ భవిష్యత్ లక్ష్యాల గురించి చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. అంతేకాదు మీరు శక్తివంతంగా కూడా ఉంటారు.
ఇది వృత్తిపరమైన అభివృద్ధి, ఆర్థిక భద్రత కోసం మరింత వ్యవస్థీకృతమై ఉండడానికి మీకు సహాయపడుతుంది. మీ కార్యాలయంలో లక్ష్యాలను సాధించడానికి మీరు ఇతరులతో కలిసి పనిచేస్తారు. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులతో మీకు మంచి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారవేత్తలు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే నూతన ప్రాజెక్టులను గెలుచుకునే అవకాశం ఉంది. ట్రిప్స్ అన్నీ కూడా చాలా లాభదాయకంగా సాగుతాయి. క్రీడల్లో పాల్గొనేవారు, ఇతర పోటీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు శ్రమ లేకుండానే పూర్తి చేస్తారు. అందరి ఆప్యాయత, అనురాగాలు పొందుతారు. యుక్తి, నేర్పుతో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త పుంజుకుంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఒక సమాచారం మీలో కొంత మార్పు తీసుకురావచ్చు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పూర్వ వైభవం కనిపిస్తుంది. సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు వంటివి బలపడతాయి. బంధువులతో మాత్రం అంతగా సత్సంబంధాలు ఉండవనే చెప్పచ్చు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వంటివి చేపడతారు. విలువైన వస్తువులు, నగదులు అపహరణకు గురయ్యే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త. పదవుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, నిరంతర శ్రమ తప్పదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కార్మికులకు ఆశాజనకం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యవసాయ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. ఆశించిన మద్దతు ధర లభించదు. తీర్థయాత్రలు సందర్శిస్తారు. ప్రయాణంలో చికాకులు ఎదురవుతాయి. క్రీడా కళాకారులకు ప్రోత్సాహకరమైన సమయం. ఈ నెల మొదటి 3 వారాల కన్నా చివరి వారం చాలా బాగుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకైతే మార్పు, చేర్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. అయితే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఇక నెల చివరికి వచ్చేటప్పటికి వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పై అధికారుల నుంచి కూడా వేధింపులు తప్పకపోవచ్చు. కాబట్టి మీ పని విషయంలో జాగ్రత్త వహించండి. అయితే చిన్న వ్యాపారులకు బాగుంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులైతే బాగా శ్రమ పడాల్సి రావచ్చు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు పడుతుంది. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. బంధువుల తాకిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. నెలలో మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులన్నీ కూడా పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులైతే ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు అంది అవసరాలన్నీ తీరుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇళ్ళు, వాహనాలు వంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగ యోగం కలగవచ్చు. వ్యాపారస్తులకైతే అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులైతే ఆటుపోట్లను అధిగమిస్తారు. కళారంగంలోని వారికి ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. విద్యార్థులు కొంచెం శ్రమ అనంతరం సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. విద్యార్థులకు కూడా బాగుంది. అధ్యాపకుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. దూర ప్రాంతంలో ఉండే సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. భార్య పిల్లలతో సరదాగా గడుపుతారు. మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఇక ఇంతకు ముందుతో చూసుకుంటే ఈ నెల కర్కాటక రాశి వారికి బాగుందనే చెప్పచ్చు. గ్రహాల యొక్క శుభ ప్రభావాలు ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. ఒకవేళ మీకు వివాహం అయ్యుంటే కనుక ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమందికి పిల్లనిచ్చిన చోట అల్లుడితో సమస్యలు, కొడుకుకు పెళ్లి చేసి పిల్లని ఇంటికి తెచ్చుకుంటే కోడలతో సమస్యలు అనేవి గోడపెట్టుగా చెంపపెట్టుగా తయారవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిపరి విధాలా శ్రవించాల్సి వస్తుంది. చాలా విషయాల్లో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్చి నెలలో కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదములు కన్యారాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతోందనే అంశంపై ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నెల మధ్యలో కొన్ని అవాంతరాలు, సమస్యలు వంటివి ఎదురైనా కూడా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాల్లో కొంత అనుకూలత అనేది రావచ్చు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. నెల మధ్యలో బంధువర్గం నుంచి కొన్ని ఒత్తిడులు కనిపిస్తున్నాయి. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తర దిశ ప్రయాణం అనుకూలం. శివాష్టకం పఠించండి. ఈ మాసంలో మీరు ఆర్థికంగా మరింత పురోగతిని సాధిస్తారు. మీ కృషితో కార్యాలయంలో ప్రశంసలు, గుర్తింపు అనేది లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు ఉండవచ్చు. పని ప్రదేశంలో పురోగతిని సాధిస్తారు. కొన్నిసార్లు మీరు సరళంగా మారవచ్చు. ఇది మీ సంబంధాల్లో సమస్యల్ని కలిగిస్తుంది. తండ్రితో కొన్ని విభేదాలు ఇంట్లో అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలవు. మీకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. విలువైన వస్తువులపై ఎక్కువ శ్రద్ధ వహించండి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. ఇది ఖర్చు, ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రయాణాలను మానుకోండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. గాయమయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కళ, సాహిత్య, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలుంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యా రంగంలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన సంబంధమైన వ్యాపారాలలో రాణిస్తారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధ కలిగిస్తాయి. మేధస్సు, స్వీయ విద్య, సాంకేతిక పరిజ్ఞానం అక్కరకొస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ప్రజా సంబంధమైన విషయాలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతాన పురోగతి ఆశించినంత సంతృప్తి కలిగించదు. అనేక రకాల ఆలోచనలను, మీ అంతర్గత భావాలను, కోపాన్ని అదుపు చేసుకుని మనసులో ఒక విధంగా, పైకి ఒక విధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. మీరు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తులతో మీ కుటుంబ సభ్యులు సన్నిహితంగా మెలగడం మీ మనోవేదనకు కారణమవుతుంది. దీర్ఘకాలిక కాంట్రాక్టుల పట్ల విముఖత ఏర్పడుతుంది. వివాదాస్పద వ్యవహారాలు విసుగు పుట్టిస్తాయి. రాజకీయపరమైన అవకాశాల కోసం వ్యూహం సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్లతో అభిప్రాయ భేదాలు వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. చాలా సందర్భాలలో ఆంతరంగికమైన భేదాభిప్రాయాలు వంటివి వస్తాయి. కీళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోని వారికి సాధారణ ఫలితాలు. ఇష్టం లేకపోయినా కొందరు భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంది. మీ సహాయ సహకారాలతో ఉన్నత పదవుల్ని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు.
విద్యార్థులకు మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు సహాయం చేస్తారు. ఇంకొకరికి సహాయం చేసే విధంగా మీ స్థాయి పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. విద్యావంతులు, మేధావులు, అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు కాకతాళీయంగా మీకు సన్నిహితులవుతారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూడడం జరుగుతుంది. జనాలను ఒప్పించి మెప్పించి మీరు అనుకున్న స్కీముల్లో చేర్చగలుగుతారు. మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది. విదేశాలలో విద్యను అభ్యసించాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధృవీకరణ పత్రాలు, రుణాలు మీకు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలం. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతలు మీ సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం ఉండదు. ఆస్తి వ్యవహారాలపై మీకు తెలియకుండానే రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మక ద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తనఖాలో ఉంచిన డాక్యుమెంట్స్ను, విలువైన వస్తువుల్ని విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చించడం జరుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాలను అమలుపరచడం మంచిది. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మీకు రావాల్సిన బిల్సు, జీతాలు, ఏరియర్స్ వంటివి సమయానికి చేతికి అందుతాయి. ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి ప్రఖ్యాతి, పేరు లభిస్తుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను బయటికి వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్త వహించండి. రుణాలు ఇవ్వటం, తీసుకోవడం వంటివి తగ్గించండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పదవులు లభిస్తాయి. 2 వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు మీకు లాభిస్తాయి. మీకు సంబంధం లేని విషయాలలో ఇతరులకు సహాయం చేయడం కోసం మీరు కోర్టులను, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇరుగు పొరుగు వార్లతో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా వచ్చిన కొత్త అవకాశాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే సందేహంలో పడతారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. శక్తి సామర్థ్యాలున్నా కూడా సరైన గుర్తింపు రాలేదనే భావన మనోవేదనకు గురిచేస్తుంది. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి. విశ్రాంతిని, సౌకర్యాలను పక్కన పెట్టి విశేషంగా కృషి చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. విడిపోయిన 2 కుటుంబాల్ని కలుపుతారు. బంధువులతోటి, దాయాదులతోటి వివాదాలు సంభవించే అవకాశం ఉంది. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టి సారించి లాభాలు గడిస్తారు. మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయ పన్నుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వైద్య, న్యాయవాద వృత్తుల్లోని వారికి కాలం అనుకూలంగా ఉంది. నిర్మాణ సంబంధమైన పనుల్లో లోపాలు ఏర్పడతాయి. శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్నవారు గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలలో చేసే వ్యాపారాలు చక్కగా ఉంటాయి. మీ బంధువర్గంలోని ఒకరితో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఓర్పు, సహనం లేని వ్యక్తుల వల్ల, దురుసుగా ప్రవర్తించే మీ అంతరంగిక వర్గం వల్ల చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. స్త్రీల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశం కనబడుతోంది. కార్యాలయంలో మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసేవారికి బదిలీ ఏర్పడుతుంది. మొత్తం మీద పరిశీలించి చూస్తే కన్యా రాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెలలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి నెల ఎలా ఉండబోతోంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి ముందుగా చూసినట్లయితే కొంత నిరాశ పరుస్తుందనే చెప్పచ్చు. వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. మొత్తం మీద శ్రమ అధికమే తప్ప ఫలితం కనిపించదు.
గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడులు, ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. వాహన యోగం, ధనప్రాప్తి. గులాబీ, ఆకుపచ్చ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులలో కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. మొత్తమే చూసుకుంటే ఈ రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తృతీయంలో శని కేతువుల సంచారం, తృతీయ చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యంలో రాహు సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. స్నేహితులను ఆదుకోవడంలో వెనక ముందు ఆలోచించరనే చెప్పచ్చు. క్రీడల పట్ల, సాహస క్రీడల పట్ల, ఆటల పట్ల మరింత ఆసక్తి అనేది పెరుగుతుంది. భార్య వైపు బంధువులు మీపైన పెత్తనం చెలాయిస్తారు. ఆస్తి కోసం కనిపెట్టుకుని ఉంటారు. చాలా సందర్భాలలో మంచి వాళ్ళను చేరదీయలేకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. జీవితంలో అది వెలితిగా అనిపిస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి కనిపిస్తోంది. సాంకేతిక, న్యాయ సంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ వ్యాపారాల వారు రాణిస్తారు. లిఖితపూర్వక విషయాలలో ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏవి కూడా మీ విషయంలో అయితే ఆచరణలో పెట్టరు. షేర్ బిజినెస్ చేయకండి, ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండండి, నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్ ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడి పరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు కూడా బయట అన్ని విషయాలను మీరు విజయపథంలో నడిపించగలుగుతారు. మంచి మిత్రుడికి ఇచ్చిన వాగ్దానాలను మరవద్దు. ఇతరులకు చేసిన మేలు గ్రహిస్తే మరింత మేలు కలుగుతుంది. ఇష్టం లేని వ్యక్తులతో సహజీవనం చేస్తారు. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ప్రయోజనాలు, కీర్తి పరిత్యాగం చేస్తారు. ఎదుటి వాళ్ళ వ్యూహం గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. తద్వారా మీ ప్రతిష్టను కాపాడుకుంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు అనవసరమైన సమస్యల్ని సృష్టిస్తారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు అండగా నిలబడతారు. వ్యాపారంలో లాభాలు మొత్తం మీద సంతృప్తికరంగానే ఉంటాయని చెప్పచ్చు. భాగస్వాముల అసమర్థత వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. ఉద్యోగస్తులకైతే స్థానచలనం తప్పకపోవచ్చు. కుటుంబం, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. పాదాలు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటి కీళ్ల రోగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకుంటే మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి. కీలక సమయంలో బంధువర్గం వారి సహాయ సహకారాలు నామమాత్రంగా లభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చును అదుపులో పెట్టడంలో విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు. మీ వృత్తికి సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచకపోతే మాత్రం నష్టపోయే ప్రమాదమే ఉంది. రహస్య ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. మీకు మేలు జరిగే పత్రాలు, డాక్యుమెంట్స్ వంటివి ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి. దూర ప్రయాణాలు, దూర ప్రాంత విద్యా సంబంధమైన విషయాలు కష్టం మీద ఫలిస్తాయని చెప్పచ్చు. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరును, మీ సంస్థ పేరును ఉపయోగించుకుని లాభపడే అవకాశవాదుల నిజ స్వరూపం మీకు తెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వంటివి రావచ్చు. సంతానాన్ని గారాబం చేయడం వల్ల ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడు పడవు. బంధువులలో ఉన్న అంతర్గత రాజకీయాలనేవి చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చోర భయం పొంచి ఉంది, వస్తువులు జాగ్రత్త. ఉద్యోగంలో కొంతమందికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. విద్యా సంబంధంగా నూతన కోర్సుల్ని అభ్యసిస్తారు. ఇక నెల మధ్యలో జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి, పెద్దల ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువర్గం బలపడి ఉండడం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. బినామీ షేర్లతో చేసే వ్యాపారాలలో లాభపడతారు.
టీవీ సినీ రంగంలోని వారికి, యాంకర్లకు, కళాకారులకు నూతన అవకాశాలు కలిసొస్తాయి. ఊహించని ఒక నూతన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. మీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలు, సేవా సంస్థలకు, సాంస్కృతిక సంస్థలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టపడ్డంలోని ఆనందాన్ని గుర్తించడం జరుగుతుంది. మీరు చెప్పే మంచి మాటలు, బోధనలను అందరూ ఆచరిస్తారు. అయితే మీ ఇంట్లో వాళ్ళకు మాత్రం మీ మాటలు రుచించవు. పూర్వీకులు రాసిన డాక్యుమెంట్లు, వీలునామాల్లోని లోపాలు కీలక సమయంలో ఇబ్బందులు పెడతాయి. ఫ్యాన్సీ షాపుల వారికి, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రేతలకు, స్టేషనరీ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్స్ వారికి, చేతి వృత్తుల పనివారికి, సుగంధ ద్రవ్య వ్యాపారులకు, ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి, హోల్సేల్ వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. చెప్పుడు మాటలు విని అయిన వాళ్ళను దూరం చేసుకుని నష్టపోయే అవకాశం ఉంది. తనఖాలు, మొండి బాకీలు వంటి ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తారు. కొంత పురోభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగం వారి విషయం తీసుకున్నట్లయితే కనుక రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వివాదాస్పద అంశాలలో మధ్యవర్తి పరిష్కారాల వల్ల బయటపడతారు. ఒకచోట నష్టపోయినా మరొక చోట లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానాన్ని చదువు కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. ప్రత్యర్థుల్లో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుందని చెప్పచ్చు. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్ల వంటివి లభించే అవకాశం ఉంది. మీరు అందరం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు తలుపు తడతాయి. తల్లిదండ్రుల్ని, పెద్దలను గౌరవించి వారి పట్ల మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. విదేశాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో సంపాదించిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట విని బాగుపడడం మీ బంధువులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బైక్ రైడింగ్లకు, స్విమ్మింగ్, పిక్నిక్లు వంటికి దూరంగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి దొర్లిన పొరపాటును రహస్యంగా చక్కబెడతారు. మితిమీరిపోయిన ఆత్మవిశ్వాసం వలన కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. విడిపోవాలి అని నిర్ణయించుకున్న భార్యాభర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది. స్త్రీలతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. మీకు మేలు జరిగే పత్రాలు అధికారుల సుముఖానికి ఆలస్యంగా చేరుతాయి. మీ రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది కాబట్టి జాగ్రత్త. ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటై అవసరాలైతే గడుస్తాయి. ఉద్యోగస్తులకైతే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెండింగ్ బిల్స్ వంటివి చేతికి అందుతాయి. వాహనాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు, చికాకులు వంటివి తొలగి అనుకూలమైన శుభ ఫలితాల కోసం మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే తులారాశి వారికి శ్రమ అనంతరమే ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెలలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారిది సింహరాశి అవుతుంది. వీరికి మార్చి నెల ఎలా ఉంటుంది? ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు? వాటి నుంచి ఎలా బయటపడాలి? మిమ్మల్ని ఈ నెల వరించబోయే అదృష్టమేంటి? ఇలాంటి విషయాలన్నిటి కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థిక వ్యవహారాలు ఈ రాశి వారికి ఈ నెలలో సంతృప్తికరంగా ఉంటాయి. అవసరాలు పెరిగినా సమయానికి డబ్బు అయితే అందుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. గృహం, వాహనాల వంటివి కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగస్తులకైతే పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని పదవులు సైతం దక్కవచ్చు. ఈ నెలలో మీ జీవితంలో అన్ని రంగాల్లో వృద్ధిని సాధిస్తారు. మీరు మరింత నమ్మకంగా, ధైర్యంగా, ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఇది కావాల్సిన ఫలితాలను సాధించడంలో తోడ్పడుతుందని చెప్పచ్చు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఇది అనుకూలమైన సమయం.
మీ వ్యాపార రంగానికి సంబంధించిన అనుకూలమైన అవకాశాల్ని పొందే అవకాశం ఉంది. మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరుల్ని ఆకట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు. మీ ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. అధిక నిర్వహణతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితానికి సంబంధించి ఏదైనా పాత విషయాలుంటే పరిష్కరించుకుంటారు. మీలో కొంతమందికి అనుకోని బదిలీలు జరగవచ్చు. మీ తోబుట్టువులు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ రాశివారికి గురుని సమస్త రాశి సంచారం వలన సంపూర్ణ ఆరోగ్యం, కళత్ర సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యవహారాలన్నీ కూడా మీ చేతుల మీదుగా సాగుతాయి. తరచూ వేడుకల్లో పాల్గొంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏదైనా సరే గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలను ఎక్కడా కూడా వెల్లడించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. విద్యార్థులకు అవగాహన లోపం. తరచూ ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆశయం కార్యరూపం దాలుస్తుంది. మీ ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. పారిశ్రామిక వర్గాలకి ప్రోత్సాహకరం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వ్యవసాయం, అలాగే తోటలు ఇటువంటి రంగాల వారికి సామాన్య ఫలితాలు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకైతే అనుకూల సమాచారం. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల వంటివి కొలిక్కొస్తాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతోటి ఉత్తర ప్రత్యుత్తరాల్ని సాగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై స్థాయి నుంచి ఊహించని విధంగా సహాయం కూడా అందుతుంది. కళాకారులకు మరిన్ని అవకాశాలు తలుపు తట్టవచ్చు. ఇక నెలలో మధ్య భాగానికి వచ్చి చూసుకున్నట్లయితే బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం కూడా కనిపిస్తోంది. నీలం, లేత పసుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం. గణపతికి అర్చన చేయించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలను చేపట్టి పలువురు ప్రశంసలు అందుకుంటారు. ఒక గౌరవనీయమైన పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. పరిశోధనా రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. మేధావులతో, సామర్థ్యం కలిగిన వారితో విభేదాలను ఏర్పరచుకోకండి. పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీ వైపు మలచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా జాగ్రత్త వహించండి. ప్రతి వ్యూహాలను రచించడంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. మీ వైరి వర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం గట్టిగా ప్రయత్నిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడండి. కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధను వహించండి. సంతాన పురోగతి బాగున్నప్పటికీ కూడా వాళ్ళల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. అతి గారాబం చెడు తెచ్చిందని భావిస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడతాయి. నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంలో నూతన బ్రాంచుల్ని నెలకొల్పుతారు. ఫైనాన్స్ స్కీములు, లక్కీ డ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగులకు దూరంగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటారు, తీరుస్తారు కూడా. కానీ మీకు రావాల్సిన ధనం అయితే మాత్రం నిలిచిపోతుంది. వెన్నుపోటుదారులు స్నేహితుల్లోనే ఉన్నారనే విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు అనేవి సూచిస్తున్నాయి. సిగరెట్స్ కాల్చడం, కాఫీలు, టీలు ఎక్కువసార్లు తాగడం, క్రమశిక్షణ లేని భోజనం సంభవం అని చెప్పచ్చు. దురలవాట్లకు దూరంగా ఉండండి. మీకే మేలు జరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితమైతే కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. ఏమాత్రం శ్రమించని సోమరిపోతులకు కూడా ఈ నెలలో మీతో సరి సమానమైన ప్రతిఫలాలు లభిస్తాయి. ఇది మీకు నిరాశ కలిగించే అంశమని చెప్పచ్చు.
మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది ఈ స్థితి. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకుంటే నెల ప్రథమార్థంలో కొన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసిన వారి నిజ స్వరూపం బయటపడుతుంది. మీరు చాలామందికి అర్థం కాని మనిషి అవుతారు. అబద్ధాలు, నమ్మక ద్రోహం మీకు విసుగు కలిగిస్తాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోండి. ఎన్నో బాధల్ని అంతరంగంలో దాచుకుని పైకి నిండుగా నిదానంగా కనిపిస్తారు. విడాకులు, భార్యాభర్తలు విడిపోవడం వంటి సమస్యలు మనోవేదనకు కారణమవుతాయి. అంతరంగిక చర్చలు, రహస్య విషయాలు బయటకు పొక్కడం వల్ల ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సహచర వర్గం వల్ల, ముఖ్యమైన అధికారుల వల్ల ఈ రకమైన ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ల నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలు, సుగంధ ద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనవసరమైన బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల సంస్థకు ఆశించిన లాభాలైతే రావు. ప్రభుత్వ అధికారులు మీ వైరువర్గం చేతిలో కీలుబొమ్మలుగా మారి మీకు ఇబ్బందుల్ని సృష్టిస్తారు. సహోదర సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ విజయాన్ని, మంచి ఫలితాల్ని పొందుతారు. విదేశాల్లో ఉన్న మిత్రులకు, రక్త సంబంధికులకు మేలు చేస్తారు. వారి డబ్బులతో వారి పేరు మీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ సర్వీసులకు ఎంపిక అవుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయని చెప్పచ్చు. కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకులతో విభేదాలు వంటివి ఏర్పడినా కూడా మీదే పైచేయి అవుతుంది. మీరు సంపాదించిన ఒక పెద్ద మొత్తాన్ని అంతరంగిక మిత్రుల వద్ద దాచిపెడతారు. కొంతమందితో తిరగవద్దు అంటూ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చినా కూడా స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. సహోదర సహోదరి వర్గానికి సహాయ సహకారాల్ని అందిస్తారు, అండగా నిలుస్తారు. స్త్రీలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ స్థానాల్లో ఉన్నవారికి మీ గురించి చెడుగా చెప్పడం జరుగుతుంది. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండి ధైర్యంతో సమస్యల్ని దాటుకుని అనుకూల ఫలితాలను సాధిస్తారు. మొత్తమే చూసినట్టయితే సింహరాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నమః. మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం గల వారిది వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సేవా, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలని దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువుల్ని సైతం ఆకట్టుకుంటారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నెల చివరకు వచ్చేసరికి వ్యయ ప్రయాసలు, బంధువులతోటి వివాదాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామ స్తోత్రాన్ని పఠించండి. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారాలకు సంబంధించి నూతన బ్రాంచులు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవి ప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీ చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. సినిమా, టీవీ, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది.
అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర విరాళాలు ఇవ్వండి, మంచి జరుగుతుంది. భాగస్వాముల పనితీరును ఓ కంట కనిపెడుతూ ఉండండి. వారిలో లోపం కనబడితే హెచ్చరికలు జారీ చేయండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించవద్దు. పరిస్థితులు బేరీజు వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతమిచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచనలు చేసి మరీ నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాల్ని స్వయంగా తెలుసుకుని మరీ నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇదే సమస్యగా మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు, అలా అని వారిపై చర్య తీసుకోలేరు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యా సంబంధిత, నిర్మాణ సంబంధిత రుణాలు మంజూరవుతాయి. నిత్యం హనుమాన్ సింధూర్ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కీళ్ల నొప్పులు, ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథ రచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. సోదర సోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అధికంగా శ్రమ కనిపిస్తోంది. అయితే మీరు ఊహించని పరిణామాలు ఏర్పడడం వలన, ప్రత్యర్థుల వ్యూహం వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ కూడా మరొక రూపంలో ధనం లభిస్తుంది. ఆ లోటు పూడుస్తుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కార్యాలయంలో టీమ్ స్పిరిట్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. రాజకీయ పదవి ప్రాప్తి. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగిస్తారు. కోర్టు తీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శాంతి, సహనం, ఓర్పు వహించి చర్చలు ఫలవంతం చేసుకుంటారు. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసొస్తుంది. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వద్ద మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి రావటం ఇబ్బందిగా మారుతుంది. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడి అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి, నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావటం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయ భారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏం సాధించాలని జీవిస్తున్నాం అనే భావన మీ మనసును వేధిస్తుంది.
భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పని చేయవనే కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసొస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏవి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోర భయం పొంచి ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. అయినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమనే ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. గనులు, ఇసుక వ్యాపారాలు చేస్తున్న వారు లాభాలు గడిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలో స్టాక్ మార్కెట్లు కలిసి రావు. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారిది ధనుస్సు రాశి అవుతుంది. ఈ మార్చి నెల ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంట బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు ఎవరి ప్రమేయం లేకుండానే పరిష్కరించుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధించడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉన్నవారికి లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకైతే పని భారం, ఒత్తిడులు వంటివి తగ్గుతాయి. రాజకీయ వర్గాలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పసుపు, గులాబీ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. ఏలినాటి శని కారణంగా ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తుంటాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలను, వివాహ ప్రయత్నాలు ఈ నెల కొలిక్కొచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊర్లోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేయించండి. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులైతే మాత్రం హద్దు దాటుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగంలో స్థిరపడాలనే కోరిక నెరవేరడానికి కొద్దిగా సమయం పడుతుంది. ప్రస్తుతం మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితురాలతో ఇబ్బందులు తలెత్తుతాయి. సమాజంలో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదు, కానీ చివరి నిమిషంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. గృహప్రవేశాలు, శుభకార్యాలు వంటివి సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు వారికి సంబంధించిన సేవా సంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. మీకు దొంగలెక్కలు చెప్పేవారు అధికమవుతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా స్వయంగా పరిశీలించుకోవడం మంచిది. సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పాండిత్యం అందరి చేత ప్రశంసించబడుతుంది. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారుల అండదండలు కలిగిన వారితోటే మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. మీ మిత్రవర్గం, మీకు సన్నిహితంగా చెప్పుకునేవారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. శల్య సారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికికి, స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.
భాగస్వాముల నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖుల్ని చేయగలుగుతారు. ప్రతినిత్యం నాగసింధూరం నుదుట్న ధరించడం వలన నరదిష్టి నరఘోష తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు, సన్నిహితులతోటి, మిత్రులతోటి చర్చించడం మరవకండి. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం అనేది మీకు చెప్పదగిన సూచన. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి మిత్రుల్ని దూరంగా పెట్టండి. వారి ప్రవర్తన కారణంగా మీ చేతిలో ఉన్న సహాయం కూడా చేయరు. దూర ప్రాంత విద్యా, ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి అనుకూలం. యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తోటివారికి న్యాయం జరగాలని మీరు జరిపే పోరాటం ఫలిస్తుంది. సాంకేతిక కారణాల వల్ల పొరపాటు సమాచారం విని అదే నిజమని నమ్ముతారు. అందువల్ల ప్రయోజనాలకు నష్టం ఏర్పడకపోయినా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల వైపు దృష్టి మళ్లించడం మంచిది. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ నెల అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఈమెయిల్స్ లేదా ఫోను సంభాషణల ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందుకుంటారు. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిదానమే ప్రధానమన్న సూక్తిని పాటించడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది. అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్త వారికి చోటు కల్పించకండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు, ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బందులు పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కూడా కలుగుతుంది. ఇసుక నుండి తైలం తీయొచ్చు, కానీ ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యం కాని పని గ్రహిస్తారు. కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే సైట్ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాదాలకు, తగువులకు దూరంగా ఉండాలి అంటూ మీరు భావించినా కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొడతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండొచ్చేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లో లోపాలు కొన్ని బయటపడతాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి నెల చాలా వరకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండండి. ఆ స్వామిని ప్రార్థించండి. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెలలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారిది మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి నెల ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ రాశివారు. ఈ నెలలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు వంటివి దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆటంకాల వంటివి తొలగుతాయి. ఉద్యోగస్తులకైతే నూతన ఉత్సాహం. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. శుభవార్తల వంటివి వింటారు. ఆర్థికంగా వృద్ధి ఉంది.
సోదరులతోటి వివాదాలు వంటివి పరిష్కారం అవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ సంబంధమైన అవకాశాలు మీకు, మీ రక్త సంబంధీకులకు, మీ కుటుంబీకులకు వస్తాయి. ఇది మీ ప్రతిష్టను పెంచుతుందనే చెప్పచ్చు. కృషి వ్యర్థం కాదనే సంగతి చాలా సందర్భాలలో రుజువు అవుతుంది. విదేశాలలో మీ వారికి కీలక సమయాల్లో తగు సహాయం చేస్తారు. అయితే మీరు ఈ నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ విషయాల తాలూకు ప్రభావం మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎంత జాగ్రత్త వహించినా కూడా సహచర వర్గము, అనుచర వర్గము, సోదర వర్గము వలన కొన్ని చికాకులు, సమస్యలనేవి తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నూతన కార్యక్రమాల్ని ప్రారంభించాలో నిర్ణయించుకోవడం అనేది కష్టతరం అవుతుంది. ఈ విషయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ లాభపడతారు. ఆత్మవిశ్వాసంతో, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల సగౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావడం వలన మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఇవి పదే పదే గుర్తుకొచ్చి మనసును బాధిస్తాయి. లౌక్యం లోపించడం వల్ల, స్వతంత్ర భావాల వల్ల కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదల్ని దాటుకుని అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాన ధర్మాలు, సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీ సంస్థ యొక్క గుడ్విల్, ప్రతిష్ట పెరుగుతుంది. రవాణా సంబంధమైన ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగండి. రొటీన్ సంతకాల విషయంలో సాంప్రదాయ, వ్యక్తిగత, బంధుత్వ అనుబంధాలకు అతీతంగా వ్యవహరించండి. పొరపాటు సంతకాల వల్ల ఇబ్బందులు రావచ్చు. అతి కష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ పొరపాటు లేదని మాత్రం రుజువవుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిక్నిక్లు, విందు వినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశృతులు సంభవించవచ్చు. జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడ్డం మీకు ఆశ్చర్యం కలిగించదు. ఎందరేం చేసినా కూడా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువు అవుతుంది. మీ స్వయం కృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. స్త్రీలకు సంబంధించి వివాదాల్లోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. పంతాలు, పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోండి. నిందల బరువును దింపుకుంటారు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తి, ఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. సొంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు సంఘటనలే సమాధానం చెప్తాయి. వృత్తి, ఉద్యోగాల కోసం శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామనే సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారనే ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. మీ సహచర వర్గంలో ప్రతిభ కలిగిన వాళ్లను గుర్తించలేకపోయామనే బాధ కూడా కలుగుతుంది. ఈ విషయంలో మీరు అంతర్మథనం చెందుతారు. నిబంధనలకు, నైతిక ధర్మానికి తిలోదకాలిచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా మీతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. ఇందువల్ల మీకు మానసిక వైరాగ్యం కలుగుతుంది. ఆలోచనలు పరిపరి విధాలా పోతాయి. శత్రువర్గం ఐకమత్యంగా ఉండకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మీకు చెప్పదగిన సూచన. మీ అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహాలు అమలు చేస్తారు. చివరి వరకు మీ ఆంతర్యం ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. విద్య, ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారని చెప్పచ్చు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో మీకు అండదండగా ఉంటారు. రాజకీయ నాయకుల విషయం తీసుకున్నట్లయితే వారి రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద సజావుగానే సాగుతుంది. మంచి వాళ్లను ఆదర్శంగా తీసుకుని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు వంటివి జరిగే అవకాశం ఉంది. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది.
ఉద్యోగంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సన్నిహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలగం అనేది రాజకీయ పలుకుబడి ద్వారా ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తులలో కొంత భాగాన్ని అమ్ముదామని మీరు ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల కొంతకాలం వాయిదా పడుతుంది. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువల్ల ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. మంచి పేరు వస్తుంది మీకు. కానీ అసూయాగ్రస్తులు కొంతమంది వల్ల కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. అందరినీ కలుపుకుని పోతూ ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెప్తారు. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని అందరూ సొంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాలలో మీ వారికి గ్రీన్ కార్డు లభించిందనే శుభవార్తను అందుకుంటారు. క్రయ విక్రయాలలో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు గురవుతాయి. విద్యా సంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలమే అయినప్పటికీ కూడా సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. పోటీ పరీక్షల్లో కానీ మామూలు పరీక్షల్లో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఏమో ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగ్ను ప్రోత్సహించడమే తప్పు అనేది తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్ కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లర మల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీ యత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఏ పని చేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనుల్ని కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహ యోగం ఏర్పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి మార్చి నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి. ఇప్పుడు చెప్పినట్టుగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. పశుపక్షాదులకు నీళ్లను సమర్పించండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 పాదం వారిది కుంభరాశి అవుతుంది. ఈ మార్చి నెల వీరికి ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. పాత మిత్రుల్ని కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకైతే కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. నెల మధ్యలో అనారోగ్యం కనిపిస్తోంది. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాల్ని పఠించండి. ఈ రాశివారికి ఈ నెల మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీ వాళ్ళు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నత స్థానంలో ఉంచిన వ్యక్తులు మాత్రం మీకు మేలు చేస్తారు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. మీరు నిత్యం ఓం నమఃశివాయ అంటూ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మంచి జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా కూడా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపులు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు. ఈ విషయం మిమ్మల్ని బాధించిన కొంతకాలం తర్వాత మీరు కూడా అదే విధమైన ప్రయోజనాల్ని పొందుతారు. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తీసుకొస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్త వారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
స్టాక్ మార్కెట్ల జోలికి పోవద్దు. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి రుణం తీర్చుకుంటారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుంటారు. నిజమైన మిత్రులు ఎవరో కానివారెవరో కంటికి స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీల వలన సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్త పడండి. నష్టాలు బాధలు ఏ స్థాయిలో జరిగినా ఇలాంటివన్నీ కూడా అల్పమని గ్రహించండి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే దొంగతనాలకు అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుమానాస్పద భూములు ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళవద్దు. గృహ సంబంధిత విషయాలకు అధిక ధనాన్ని వెచ్చిస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తయి మంచి స్థితి సాధించిన సుఖపడ్డానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా నోరు జారి పరువు తీసుకుని బజారుకెక్కే ఆత్మీయ వర్గం మీకు మనోవేదనగా మారుతారు. మీ ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థమవుతుంది. సమస్యలు ఎదురైనా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు వంటివి లాభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్టుగా భావిస్తారు. బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. మోసపోయే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారు రాణిస్తారు. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. కీలక సమాచారాలు వంటివి తెలుసుకుంటారు. విందు వినోదాలలో కొత్త విషయాలు తెలుస్తాయి. అపురూపమైన ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారి ఆంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తి చేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రవించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థానాల్లోని వారి సహకారం లేకుండా మీరు సాధించిన వాటికి మీ శక్తి కొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందజేస్తారు. విదేశాల నుండి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవులా అడ్డుపడతాడు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. కళ సాంస్కృతిక వ్యవహారాలలో క్రీడలలో నూతన అవకాశాలు అందొస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియటం వల్ల వివాదాలు విమర్శలు చోటు చేసుకుంటాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరం. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం వలన మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మీకు మనశ్శాంతి లభిస్తుందనే నిజాన్ని మీరు గ్రహించడం జరుగుతుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కొస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి నెల సానుకూల పడుతుందని చెప్పచ్చు. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టి లాభ నష్టాలు ఉంటాయి. సమున్నతమైన శిఖరాలను అధిరోహించాలని అందరికీ ఆదర్శంగా ఉండాలి అని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారం లాభిస్తుంది. ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగానే ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదమవుతాయి. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడి వంటివి మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పచ్చు. ప్రైవేట్ వ్యక్తుల నుండి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో దివారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పుల్ని పొందుతారు. ప్రమోషన్ లభిస్తుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధ పెడతాయి. అరికాల మంటలు మోకాళ్ళ నొప్పులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కీళ్ళు వెన్నెముక బాధలు ఉండొచ్చు. సోదర సోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు.
ఎంత కలిసొచ్చినా, డబ్బులున్నా, సంఘంలో మంచి స్థాయి లభించినా, దేనికి లోటు లేని పరిస్థితి ఉన్నా కూడా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుందని చెప్పచ్చు. గతించిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి. మరుపు అంత తేలిక కాదు అని భావిస్తారు. కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదు అని గ్రహించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ బిజినెస్లోని వాళ్ళకి బాగుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి. డాక్టర్లు, లాయర్లకు, విద్యా సంస్థలకు ఇబ్బంది లేనటువంటి కాలమే అయినప్పటికీ కూడా సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. మార్చి నెలలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రం వారిది మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ పని చేపట్టినా కూడా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే శుభవార్తలు. ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. బంధువులతోటి సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించని ఒక వ్యక్తి ద్వారా కొంత ధన లబ్ధి కలిగే అవకాశం. వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పారిశ్రామిక వర్గాలు, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధికి మీరు మరింతగా శ్రమించండి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. దంపతుల ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెళ్లి కాని వారికి శుభయోగం. రుణ సమస్యల వంటివి పరిష్కార దిశగా సాగుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు యోగకాలం. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన స్థానచలనం. తరచూ వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. స్టాకిస్టులు, హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కార్మికులు, చేతి వృత్తుల వారికి అవకాశాలు కలిసొస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు ఏమంత పురోగతి ఉండదు. వ్యవసాయ దిగుబడులు ఆశాజనకం. మద్దతు ధర ఆశించినంత సంతృప్తి నీయజాలదు. ఆధ్యాత్మికత మీలో పెంపొందుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల వంటివి కొలిక్కొస్తాయి. బంధువర్గంలోని వారికి మీరు ఎంత మేలు చేసినా చివరికి విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుందని చెప్పచ్చు. నిజానిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు, ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. విందులు, వినోదాలు, అందరూ కలిసే పెళ్లిళ్ల సంబరాలలో తగిన స్థానం లభించకపోవచ్చు. దీనిని అవమానంగా భావించి బాధపడి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే ఇది మీకు లాభించే అంశమే. కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం మాత్రం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ప్రతిపాదనలు విదేశాలలో ఆమోదింపబడతాయి. గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ని తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది. అగ్రిమెంట్లు, లైసెన్సులు కూడా మీకు అనుకూలిస్తాయి. ఆకస్మికంగా ధనం చేతికి రావడం వలన కొన్ని మొండి బాకీలు వంటివి తీర్చగలుగుతారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారు. సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు. కాస్త ఆలస్యంగానైనా మీకు మరింత మంచి జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో, ముఖ్యమైన వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన. చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలు లేని పరిస్థితుల్లో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను తెలియచేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు, పోటీదారుల నుండి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ కలగదు. ఆహార సంబంధమైన నియమాలను పాటిస్తారు. మీరు ఊహించని విధంగా సొంత మనుషులు, ఆత్మీయులని భావించిన వారి వల్ల ఇబ్బంది కలుగుతుంది. కొంత నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. పెద్దగా తెలివితేటలు లేనివారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మీరు సాధించిన గొప్ప విజయాలు ఇతరులు గుర్తించకపోయినా స్వజనులు గుర్తిస్తారు. వ్యాపార విస్తరణలో అనుచరగణం ప్రముఖ పాత్ర పోషిస్తారు. రొటేషన్ మనీ కొరకు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణాల వంటివి తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పరపతి అనుబంధాలు వృద్ధి చెందిన తక్షణ ఆర్థిక సహకారానికి ఆ పరిచయాలైతే ఉపయోగపడవు. ప్రకృతి బీభత్సాల వల్ల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నష్టం సంభవించవచ్చు. కాంట్రాక్టుల కన్నా సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. ఎలక్ట్రానిక్స్ అమ్మే వ్యాపార వర్గాల వారికి చెప్పుకోదగిన లాభాలు వస్తాయి. ఆత్మీయ వర్గం చేసే పొరపాట్ల వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ఒక ఉన్నత పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. మీ ఆత్మీయులు అనుకుని మీరు భావించిన వారు విదేశాలలో స్థిరపడి మిమ్మల్ని మరచిపోయినా మిత్రవర్గం మాత్రం అండగా నిలుస్తారు. ముఖ్యమైన వాటిని ఇన్సూరెన్స్ చేయండి, మేలు జరుగుతుంది. నడమంత్రపు రాజకీయ అధికారంతో మీ మీద జులుం చూపించాలని ప్రయత్నించేవారు ఆపదలో పడతారు. మీ పరిస్థితి సురక్షితంగానే ఉంటుంది. బలవంతులు, మేధావులు మీ సేవలను ఉపయోగించుకుంటారు. ఇతర భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఆచరణలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, కొంతమందికి పునర్వివాహ ప్రాప్తి కూడా సంభవం. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది. స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల విరక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షించవు. ఏదో లోపం ఉన్నట్టుగా తోస్తుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమ నిష్టలతో నిర్వహించడం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులకైతే లాభాలు వచ్చినా, మరెందులోనైనా లాభాలు వచ్చినా కూడా ధనం ఏదో ఒక రూపేణ జారిపోతూ ఉంటుంది. పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేయండి. అందులో మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కోర్టు తీర్పులు అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావాల్సిన ధనం మూడొంతులు మీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని, పేరుని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. మీ ప్రత్యర్థులు దీన్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక కుటుంబ వ్యవహారాలలో, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి లభిస్తుంది. దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు జరిగిన నమ్మక ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండి కొడతారు. ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మళ్ళీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలని ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు. నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకునే మీ ఆలోచనలను అమలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్నవారు రాణిస్తారు. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. యూనియన్లకు, సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతల్ని దించుకోగలిగామనే సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మార్పులు సంభవిస్తాయి. క్రీడారంగంలోని వారికి ప్రోత్సాహకాలు, అవార్డులు వంటివి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి బాగుంటుంది. సినిమా రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు. టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే మీనరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.